దేవతలారా చింతించకండి. ఇక్ష్వాకు వంశ ప్రముఖుడు మనుజ ప్రజాపతి వారి వంశములో వారెందరో ధర్మ పుణ్యకార్యములు చేసి అపార కీర్తిని గడించారు. అట్టి వంశములో జన్మించిన వారు దశరథుడు. కోసల దేశానికి రాజధాని అయోధ్య. పుత్ర సంతానం కోసము దశరథ మహారాజు పుత్ర కామేష్టి యాగము చేస్తున్నారు. వానికి జన్మించి ధర్మాన్ని కాపాడుతాను. దేవాది దేవతలంతా వారి వారి అంశలతో వానరులుగా జన్మిస్తారు. దేవతలు నమస్కరించి ఆదిదేవుని వద్ద సెలవు తీసుకున్నారు. అయోధ్యలో దశరథుడు చేస్తున్న పుత్ర కామేష్టి యాగం పూర్తయింది. హోమగుండం నుండి యజ్ఞపురుషుడు దివ్య పాయసము పాత్రతో ప్రత్యక్షమయ్యాడు. దశరథుడు వేదమంత్రాల మధ్య యజ్ఞపురుషుడైన ప్రజాపతి నుంచి దివ్య పాయస కలశాన్ని భక్తితో అందుకున్నారు. ఆ పాత్రను అందుకున్న దశరథుడు అబ్బిబ్బైపోయాడు. పరిసరమంతా శరత్కాల పౌర్ణమే అయ్యింది. అయోధ్యాధిపతి దశరథ మహారాజు ఆ పాయసాన్నాన్ని తన ముగ్గురు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయిల ముందు పెట్టారు. ముగ్గురు ప్రియ భార్యలు భక్తిగా దేవతలు వండి పంపిన ఆ పాత్రకి నమస్కరించారు. దశరథుడు ఆ పాత్రలోని పాయసాన్ని సగభాగం కౌసల్యాదేవికి, మిగిలిన సగభాగంలో సగం సుమిత్రాదేవికి, మిగిలిన ఉన్న పాయసంలో సగభాగం అనగా 8వ భాగం కైకేయి దేవికి ఇచ్చారు. ఆపై మిగిలిన పాయసాన్ని ఆలోచించి సుమిత్రాదేవికి ఇచ్చారు. ఆ పాయసాన్ని స్వీకరించిన దశరథుని భార్యలకు దివ్య తేజస్సు ఆవరించింది.